మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. అద్దె డబ్బులు అడిగితే అమ్మా బాబు అంటూ కాళ్ళు చేతులు పట్టుకున్నాడు. బేరం కావటం లేదంటూ బతిమలాడాడు. వరుసగా 2-3 నెలలు అద్దె కట్టడం లేదని నిలదీస్తే కష్టాలన్నీ చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయ్యో పాపమని జాలి తలిస్తే చివరకు యజమానికే ఎసరు పెట్టాడు. అద్దె డబ్బులు ఇవ్వకపోగా దుకాణం యజమాని ఇంటికి వెళ్ళి ఆ చిరు వ్యాపారి ఏం చేశాడు? యజమాని ఇంటికి వెళ్ళిన తర్వాత అతనికి ఎలాంటి దుర్బుద్ధి పుట్టింది? అత్యాశతో అతనేం చేశాడు? అవసరం, అత్యాశ మనిషిని ఎంతకైనా దిగజార్చుతాయి. తాము ఏం చేస్తున్నామోనన్న విచక్షణ కూడా కోల్పోయేలా చేస్తాయి. నమ్మిన వారినే నట్టేట ముంచేలా పురిగొల్పుతాయి. సాయం చేసిన వారినే మోసం చేసేలా చేస్తాయి. నెలల తరబడి అద్దె కట్టకపోయినా దుకాణం ఖాళీ చేయించకుండా జాలిపడిన యజమానికే ద్రోహం చేశాడు ఓ అద్దెదారుడు. అద్దె డబ్బులు ఎగ్గొట్టడంతో పాటు అప్పులు తీర్చుకోవడానికి ఏకంగా యజమానినే అంతమొందించాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారంపై ఆశతో ఆయువు తీశాడు. విశాఖ అక్కయ్యపాలెం శ్రీనివాస్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో చంద్రశేఖరరావు, పార్వతమ్మ నివసిస్తున్నారు. వీరికి సమీపంలో ఓ దుకాణముంది. రాము అనే వ్యక్తికి సెలూన్ షాపు పెట్టుకోవడానికి ఆ దుకాణాన్ని అద్దెకిచ్చారు. అయితే అద్దె సక్రమంగా చెల్లించకుండా రాము తరచూ ఇబ్బంది పెడుతుండేవాడు. ఈ క్రమంలో ఇటీవలే హైదరాబాద్లోని కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వచ్చిన పార్వతమ్మ మరోసారి రాముని బకాయి డబ్బులు గురించి నిలదీసింది. దీంతో కోపంతో పార్వతమ్మ ఉండే ఫ్లాట్కు వెళ్లిన రాము అక్కడ ఆమెతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. అంతే, ఒక్కసారిగా రెచ్చిపోయిన రాము పార్వతమ్మపై విరుచుకుపడ్డాడు. ఆమెపై దాడి చేసి గాయపరిచి మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న బీరువా తాళాలు కూడా ఇవ్వాలని రాము భయపెట్టినా పార్వతమ్మ ఏమాత్రం భయపడకుండా ప్రతిఘటించింది. ఈ క్రమంలో పార్వతమ్మ వద్ద నుంచి తాళాలు లాక్కునేందుకు రాము ప్రయత్నించాడు. ఈ పెనుగులాటలో రాము సెల్ ఫోన్ కింద పడిపోయింది. దీంతో భయపడిపోయిన రాము తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను గాయపరిచాడు. అనంతరం గొంతు నిలిమి హత్య చేసి మృతదేహాన్ని మంచం కిందకు నెట్టేశాడు. హత్యానేరం తన పైకి రాకుండా కిచెన్లోకి వెళ్లి కారంపొడి తీసుకొచ్చి ఇల్లంతా చల్లాడు. పాన్ దుకాణం మూసివేసి సాయంత్రం ఇంటికి వచ్చిన పార్వతమ్మ భర్త చంద్రశేఖర్ షాక్ కు గురయ్యాడు. బెడ్రూమ్ లోకి వెళ్తే మంచం పడిపోయి ఉంది, మొక్కం తిప్పి నేను గబా వచ్చి పార్వతి ఏంటి లేగు అన్నీ అనుకో జారి పడిపోయింది కదా, మా కుర్చీ ఎప్పుడు పడదు పడిపోయింది కదా నేను అనుకొని నేను తిప్పాను. మొఖం తిప్పితే అంటలేదు. పార్వతి అప్పుడు నాకు అదొకరు అయితే ఎదురుగా ఉంటాయి ఆయన సాధువు చూడంటే అప్పటికే ఆయన చూశాడు. ముఖం అంతా నల్లగా అయిపోయింది. అప్పుడు మెడలో వస్తువులు ఇస్తే నేను చూడలేదు ఫస్ట్. అంటే ముందు మా ఆవిడ లేపి ఏదో దానికి అక్కడ పంపిద్దామనే ఉద్దేశంతో చూస్తే ఇంకేంటి తర్వాత నాకు అంతే అలాగైంది. హత్య జరిగిన గదిలో దొరికిన మొబైల్ ఫోన్, అపార్ట్మెంట్ సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించిన పోలీసులు రాముని నిందితుడిగా గుర్తించారు. దోచుకున్న సొమ్ముతో ఊరు వదిలి పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా రైల్వే స్టేషన్లో పట్టుకుని అరెస్టు చేశారు. ఇతను గత 2-3 నెలలుగా వాళ్ళకి అద్దె చెల్లించడం లేదు. వాళ్ళు అద్దె చెల్లించాలని గట్టిగా అడగడం జరిగింది. అయితే ఇతను రీసెంట్గా ఆ షాప్ని రెనోవేషన్కి కొంత అమౌంట్ని కూడా బాగా పెట్టాడు. ఇప్పుడు వాళ్ళకి అద్దె ఇవ్వకపోతే ఖాళీ చేయాల్సి వస్తుందని ఆ కోపంతో అతను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఒంటరిగా ఉంది. వాళ్ళ హస్బెండ్ కూడా షాప్కి వెళ్ళడం జరిగింది. ఉన్నప్పుడు ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో ఆమెను చంపడము, ఆమె ఒంటి మీద ఉన్న నగలు ఏవైతే 100% రికవరీ చేసామో ఇప్పుడు యూ కెన్ సీ దట్ ఇది చేసి అతను ఎవిడెన్స్ని కూడా దాచిపెడదామని అది సైంటిఫిక్గా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. తన డ్రెస్ని కూడా వేసుకున్న షర్ట్ వచ్చినప్పుడు ఒక షర్ట్, వెళ్తున్నప్పుడు ఇంకొక షర్ట్ వేసి ఇలాగా అనేక విధాలుగా ప్రికాషన్స్ తీసుకుంటూ తప్పించుకోదామని ప్రయత్నం చేశాడు. బట్ అది సాధ్యం కాలేదు. వితిన్ 2 hours క్రైమ్ టీమ్ అతన్ని క్యాచ్ చేయడము, అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలిస్తున్నాం.
ప్లాన్ తోటే వచ్చినట్టు మనకి తెలుస్తుందండి. మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. అతను రెక్కి కూడా ముందుగా కూడా వచ్చి చూసుకుని అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఇది చేసినట్లు మనకి తెలుస్తుంది. ప్రీమెడిటేటెడ్ ఇది. నమ్మకంగా ఉంటూ దుకాణం యజమానినే రాము హత్య చేశాడు. తప్పించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ సెల్ ఫోన్ అక్కడే పడేసుకొని పోలీసులకు దొరికిపోయాడు.